స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన సంఘం రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరొకలా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు అదే నెల నుంచి 6,000 పెన్షన్ ఇస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని తన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొని వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా తన 15 నెలల పాలన కొనసాగిస్తూ వస్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీని ముట్టడించేందుకు వెళుతున్న తమ సంఘం నేతలను అక్రమ అరెస్టులు చేస్తూ వికలాంగుల ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హామీలు అమలు చేసేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వెంటాడుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు, అక్రమ కేసులకు భయపడిపోదని త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కేంద్రంగా వేలాది మంది వికలాంగులతో వికలాంగుల రాజ్యాధికార సాధన సభ నిర్వహిస్తామని, సభ విజయవంతం చేసేందుకు వరంగల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్ ఇప్పటి నుంచే జిల్లాలో వికలాంగుల శ్రేణులను సన్నద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం సీనియర్ నాయకులు ఆకుల గోపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కానీ మా మీద అక్రమ నిర్బంధాలు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త హెచ్చరిక జారీ చేస్తున్న మేము ఎలాంటి కేసులకు భయపడమో, ఎలాంటి నిర్బంధాలు భయపడో, మా హక్కులు, మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం.